2023లో మన టాలీవుడ్ కి రీఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 రేణు దేశాయ్ గారు. రేణు దేశాయ్ గారు బద్రీ మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2003లో వచ్చిన జానీ మూవీ తర్వాత మళ్ళీ ఇన్నేళ్లకు టైగర్ నాగేశ్వరరావు మూవీతో మన టాలీవుడ్ కి రీఎంట్రీ ఇచ్చారు. నెంబర్ 2 సదా గారు. సదా గారు జయం మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అతి కొద్ది టైంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సదా గారు 2014లో వచ్చిన యమలీల 2 మూవీ తర్వాత మళ్ళీ మన టాలీవుడ్ లో ఏ మూవీస్ లో నటించలేదు. అయితే సదా గారు చాలా ఏళ్ల తర్వాత అహింస మూవీతో మన టాలీవుడ్ కి రీఎంట్రీ ఇచ్చారు. నెంబర్ 3 మమతా మోహన్ దాస్. మమతా మోహన్ దాస్ గారు ఒకప్పుడు మన టాలీవుడ్ లో హీరోయిన్ గా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే మమతా మోహన్ దాస్ గారు 2010లో వచ్చిన కేడి మూవీ తర్వాత మళ్ళీ మన టాలీవుడ్ లో కనిపించలేదు. అయితే మమతా మోహన్ దాస్ గారు మళ్ళీ ఇన్నేళ్లకు రుద్రాంగి మూవీతో మన టాలీవుడ్ కి రీఎంట్రీ ఇచ్చారు. నెంబర్ 4 వనితా విజయ్ కుమార్. వనితా విజయ్ కుమార్ గారు 1999లో వచ్చిన దేవి మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ తర్వాత మళ్ళీ ఇన్నేళ్లకు మళ్ళీ పెళ్లి మూవీతో మన టాలీవుడ్ కి రీఎంట్రీ ఇచ్చారు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీరిలో ఎవరు యాక్టింగ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.